ఉగ్రవాదుల కాల్పుల్లో అమరుడైన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నాయిబ్ సుబేదార్ రాకేష్ కుమార్ కు ఆయన స్వగ్రామంలో కుటుంబ సభ్యులు గ్రామస్తులు కన్నీటి వీడ్కోలు పలికారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లా బార్నో గ్రామంలో అశ్రు నయనాల మధ్య రాకేష్ కుమార్ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించారు. జై హింద్ అంటూ నినాదాలు చేస్తూ రాకేష్ కుమార్ పార్థివ దేహం వద్ద కన్నీటి పర్యంతమైన ఆయన భార్య కుమారుడిని చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు. ఇటీవల వరదల్లో పూర్తిగా పాడైన తమ ఇంటిని మళ్లీ చక్కగా నిర్మించుకోవాలని రాకేష్ కుమార్ కలలు కన్నారట. జనవరి నెలలో ఇంటికి వచ్చి పని మొదలు పెడతామని కుటుంబ సభ్యులకు చెప్పారట. ఇంతలోనే ఆయన్ని మృత్యువు కబళించింది. ఆదివారం జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో తీవ్రవాదులతో జరిగిన భీకర పోరులో రాకేష్ కుమార్ కన్నుమూశారు. మరో నెల రోజుల్లో ఇంటికి నవ్వుతూ రావాల్సిన వాడు ఇలా విగతజీవిగా రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ముఖ్యంగా రాకేష్ కుమార్ భార్య భానుప్రియ, పిల్లలు యశస్విని, ప్రణవ్ బాధను దిగమింగుకోలేకపోతున్నారు. భానుప్రియ అయితే తన భర్త పార్థివ దేహాన్ని ఉంచిన బాక్స్ స్వయంగా మోశారు. రాకేష్ కుమార్ భౌతిక దేహాన్ని సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో కంగ్నీ హెలిప్యాడ్ కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ముందుగా నేర్ చౌక్ మెడికల్ కాలేజ్ కు తరలించి అనంతరం మంగళవారం ఉదయానికి ఆయన స్వగ్రామానికి చేర్చారు. రాకేష్ కుమార్ ఇండియన్ ఆర్మీలోని 2వ పేరా స్పెషల్ ఫోర్సెస్ విభాగానికి చెందిన అధికారి. ఇండియన్ ఆర్మీలో పేరా స్పెషల్ ఫోర్సెస్ విభాగం 1966లో ప్రారంభమైంది. ఇది ఆర్మీలో అత్యున్నత పారాషూట్ రెజిమెంట్. శత్రువులను దెబ్బ కొట్టడంలో సుశిక్షితులైన కమాండోలకే ఇందులో స్థానం ఉంటుంది. అలాంటి ఒక గొప్ప కమాండోను ఇప్పుడు దేశం కోల్పోయింది.